ఒక కమిటీ విచారణ కమిటీ కూడా ఆదేశించడం మనం చూస్తున్నాం. 3 సభ్యులతో కూడినటువంటి విచారణ కమిటీ వేసింది జనసేన. వారం రోజుల్లో దీనికి సంబంధించి క్లియర్ కట్ గా విచారణ జరగాలి, ఆ నివేదిక సమర్పించాలి. నివేదిక వచ్చే వరకు కూడా ఒకవేళ దీంట్లో తప్పు జరిగిందా, నిజంగా డీప్ ఫేకా, మహిళ కావాలని చేస్తున్నారా, రాజకీయంగా దీంట్లో ఏదైనా కోణం దాగి ఉందా, ఎటువంటిది జరిగినప్పటికీ ఈ విచారణ జరిగి ఒక రిపోర్ట్ వచ్చే వరకు కూడా, ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చే వరకు కూడా అరవ శ్రీధర్ ను ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని చెప్పి ఆదేశం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ 1 వీక్ తర్వాత ఆ నివేదికలో ఉన్న విషయాన్ని బట్టి ఒకవేళ నిజమైతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది లేటర్ మనం చూద్దాం. ఇప్పటి వరకు అయితే జనసేన నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వచ్చింది. ఒక విచారణ కమిటీని కూడా వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? నిజంగానే రాజకీయ కోణం దాగి ఉందా? అది నిజంగానే డీప్ ఫేక్ వీడియోనా? ఆ మహిళ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత? శ్రీధర్ తల్లి చెప్పిన మాటల్లో నిజాలు ఏంటి? విచారణ కమిటీ అయితే వేసింది జనసేన పార్టీ. వారం రోజులు గడువిచ్చింది. నివేదిక వచ్చే వరకు ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. రైట్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జనసేన విచారణ కమిటీ వేసింది. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసినా ఏదైతే 2 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది ఏంటి, నిజంగానే ఎమ్మెల్యే చెప్తున్న విధంగా ఇది డీప్ ఫేక్ వీడియోనా, లేదంటే ఆ మహిళ చెప్తున్న విధంగానే తనకు అన్యాయం జరిగిందా, తన చిత్రహింసలు పెట్టారా, ఏం జరిగిందనేది ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆ కమిటీకి చెప్పింది. ఆ నివేదిక వచ్చే వరకు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొద్దంటూ కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ కూడా ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్ శర్మ, ఏం జరుగుతోంది? కమిటీ వేసినట్టు కూడా తెలుస్తుంది జనసేన, 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ విచారణకి హాజరు కాబోతున్న అరవ శ్రీధర్. ఎందుకంటే ఇప్పటికే తనకేమీ తెలియదంటూ తనతో పాటు తన తల్లి కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆశ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అటు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇటు కూటమి పార్టీలతోనే కాకుండా ముఖ్యంగా జనసేన పార్టీలో ఇది ఒక రకంగా సంచలనంగా చెప్పవచ్చు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం 2 రోజులుగా మొత్తం అన్ని ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి ఆరోపణలు, విడుదల చేసినటువంటి వీడియోలు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ వీడియోలు వాస్తవమా కాదా అన్నటువంటి ఒక సందిగ్ధత నెలకొంది. రెండోది, తాను ఇచ్చినటువంటి సమాచారం కరెక్టే అంటూ ఆ మహిళ వాదిస్తోంది. మరోవైపు అరవ శ్రీధర్ కావచ్చు, అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ కావచ్చు, తర్వాత జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, ముగ్గురు కూడా ఇది డీప్ ఫేక్ వీడియోలు అంటూ కూడా వాళ్ళు కొట్టిపడేశారు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామంటూ తర్వాత కోర్టును ఆశ్రయిస్తాము, దీని మీద వెనకాల రాజకీయ కుట్ర జరిగిందనే విషయం వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే మహిళ మాత్రం ఏదైతే ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆ మహిళ మరో కొత్త వీడియో రిలీజ్ చేసి ఇది డీప్ ఫేక్ వీడియో కాదు, ఒరిజినల్ వీడియో అంటూ కూడా మరో వీడియోను విడుదల చేసే సంచలనం కలిగించింది. అంతేకాక ఎవరైతే నాయకులు మాట్లాడారో ఆ నాయకులు మాట్లాడిన వెనక ఉన్నటువంటి గతంలో తనతో చర్చలు చేసేటువంటి ఒక ఆడియో సంభాషణ కూడా దాదాపు 36 నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో అరవ శ్రీధర్ ఆ రాష్ట్రీయ వ్యవహారం తారాస్థాయికి చేరింది. దీంతో ఎవరున్నారు, దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేకుంటే ఆ మహిళ కావాలని చేస్తుందా అనేటువంటి ఆలోచనలు, ఆరోపణలు వేస్తాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 3 కమిటీ సభ్యులతో టి శివశంకర్, తమ్మలపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఈ కమిటీ నియామకం చేసింది. వారం రోజుల్లో మొత్తం అరవ శ్రీధర్ కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చుకోవాలని, అలాగే కమిటీ నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో హలో నాగేంద్ర గారు, నమస్తే అండి. అమ్మ, నాకు వాయిస్ కొంచెం తక్కువ. నాగేంద్ర గారు నమస్తే అండి, వినిపిస్తుందండి? అమ్మ, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంది క్లియర్ గా.
చెప్పండి అమ్మా. జనసేన ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చాయి, విచారణ కమిటీ కూడా వేశారు, కానీ డీప్ ఫేక్ అంటూ కొట్టుపడేస్తున్నారు ఎమ్మెల్యే. విచారణ నిష్పక్ష